దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో ఉన్న రాటాలమ్మ తల్లి ఆలయం వద్ద నైవేద్యశాల ప్రారంభోత్సవం సోమవారం ఆలయ పండితులు చేశారు. అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని సంబంధిత ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. అమ్మవారి కోసం నైవేద్య అర్పణకు భక్తి శ్రద్ధలతో పాటు నియమ నిష్ఠలతో అమ్మవారికి నైవేద్యం చేయడానికి గాను ఈ విధమైన నూతన పద్ధతిని అవలంబించామని తెలిపారు. అమ్మవారి నైవేద్యానికి గాను ఏర్పాటు చేసిన నైవేద్యశాలను పాలు పొంగించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పెరగడంతో తగిన చర్యలు చేశామని పేర్కొన్నారు. डब्बा बन जाते हैं डॉक्टर के अंदर बन जाते डॉक्टर एक बाथरूम लोग बन जाते తప్పకు వచ్చాడు నా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి వచ్చాడు. వచ్చి నాలుగు వైపులో చూసి రాళ్ళు ఎవరా అంటే వాళ్ళ ఇంట్లోనే రాళ్ళు ఉన్నాయి ముక్కలు. ఆడే బండేసుకెళ్ళి వేసుకొచ్చి రాళ్ళు బతికెళ్ళి మీరు వదలడం అలా అని గోవిందా 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 రాట్నాలమ్మ తల్లికి రాట్నాలమ్మ తల్లికి రాట్నాలమ్మ తల్లికి రాట్నాలమ్మ తల్లికి దాసామి రండి చెప్తున్నానా చూసారా పాలు మొత్తం బండి అవుతుంది ఏ జరుగుతుంటే తప్ప వెనకాల మాత్రం వేస్తలేదు. అమ్మవారిని అలా పై పెరిగిన చాలా విశేషం అలాంటిది. సుబ్బారావు వేసేనా కరెంట్ వచ్చిందండి. వచ్చిందా తిప్పాలి కదరా బియ్యం పోసాక తిప్పాలి. మీకు మామూలుగా సపరేట్గా ఉంటారండి. నేను సత్యనారాయణ గారు కేంద్రం అని అడిగింది. విజయరాయిలో